ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నివసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగున్నాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేదా జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఆగస్టు నెల 2026 మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతుంటారు. మరి విద్యా రంగంలో చూసుకుంటే చదువు కొంచెమైనా కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. రేపు వాన వస్తుందంటే ఇవాళ గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు, అంటే జాగ్రత్త. కానీ వీళ్ళు ఎక్కువగా స్నేహం చేయకూడదు. స్త్రీల నుంచి స్త్రీ స్నేహాలు కానీ పురుష స్నేహాలు కానీ చేయకూడదు. దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన దాంట్లో కొన్ని ఇరికిస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం చేరింది. శని ప్రభావం, శనేశ్వరుడు వల్ల కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వస్తాయి కానీ నోటికి అందుకోకుండా పోతాయి. డబ్బు సమస్య, స్త్రీ సమస్య, సంతాన సమస్య, ఆరోగ్య సమస్య, ఉద్యోగ సమస్య, ఇలాంటి సమస్యలు దగ్గరకు వస్తాయి. అయిపోయింది అనుకుంటాం, కానీ దగ్గరకు వచ్చి మళ్ళీ అనుకోకుండా బ్రేక్ అయిపోతుంటాయి. అలాగ బ్రేక్ అయిపోయిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. కాబట్టి మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, వెలుగు శాంతి. కానీ ఎదుటివాడు బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ శని ప్రభావం వల్ల ఎంతలా పనైనా కూడా ముందుకు పోనీకోకుండా, వెనక్కి రానికోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు
సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు జరగబోతున్నాయి. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం. ఒక పెద్ద స్థాయిలో నిలబడాల్సింది, ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు పూర్తి చేయాల్సింది రాబోతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని రోజులు ఎదురు చూస్తున్న ఒక కళ, ఆ కళ నెరవేరే టైం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి వీళ్ళకి స్థాన మార్పు అనేది రాబోతుంది. స్థాన మార్పు అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనటం కానీ, లేదా కట్టిన ఇల్లు కొనటం కానీ, అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. కాబట్టి ఈ శని ప్రభావానికి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే, శనివారం రోజున తలస్నానం చేసి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 శనివారాలు మీరు తడి బట్టలతో వెళ్ళాలి. స్నానం చేసి పొడి బట్టలు కాదు, తడి బట్టలు ఉండాలి. తడి బట్టలతో నవగ్రహ గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ ఒక దీపారాజుని వెలిగించి నల్ల గుడ్డ పెట్టి, నల్ల గుడ్డ మీద పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసేసి నల్లటి నూనె తీసుకొని 9 సార్లు తిరిగి అక్కడ దీపారాజుని వెలిగించిన తర్వాత 9 విగ్రహాలకి ఈ నల్లటి నువ్వులు వేసి, నల్లటి నువ్వులతో పాటు నూనె అభిషేకం చేసుకుంటూ 9 నవగ్రహాలకి చేయాలి. ఆ విధంగా మీరు చేసినట్టుకైతే 100% మీ లైఫ్ అనేది బాగుంటుంది. శనేశ్వరుడు మీకు శాంతి పడతాడు. శనిగ్రహాలు మీకు కొన్ని తొలగిపోతాయి. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మీకు కలిసి వచ్చే మార్గాలు మీకు కనబడుతున్నాయి. ఓం నమశివాయ నమః. ఓం శ్రీ శనేశ్వరాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం నమశివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాము. ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాము. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజాదిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాము. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతబడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు.
ఓం నమః శివాయ నమః.